హలో అండి, నేను ఆలూ మటర్ చేస్తున్నాను. దానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యింది కదండి. 3 ఆనియన్స్ వేస్తున్నాను. కొద్దిగా కర్రీ వేసేస్తున్నాను. ఆనియన్ కొద్దిగా బ్రౌన్లోకి రావాలండి. ఇవి 3 టమాటాలు అండి. 3 టమాటాలు తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తున్నానండి. మిక్సీ పెడతాను. ఆనియన్ మంచిగా బ్రౌన్ అయింది కదండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. మసాలా మంచిగా ఉడకాలి కదండి. మసాలా మంచిగా ఫ్రై అయిందండి. ఇందులో నేను కొత్తిమీర, టమాటా, పుదీనా పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ వస్తుంది కదా. నేను 4 టేబుల్ స్పూన్ అంతా కర్డ్ వేస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం మసాలాను. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి. నేను కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను.
ఆలు మటర్ మిర్చి ఒకటి వేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆలు మటర్ని ఆయిల్లో. టూ 3 మినిట్స్ ఆయిల్లో మంచిగా మగ్గనియాలండి వీటిని. ఒకసారి చూసామండి. 2-3 మినిట్స్ మంచిగా మగ్గుతూ ఉండండి. నిన్న వాటర్ కూడా వేయలేదు. దగ్గరికి ఏం కదండి, నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇంకా 1/2 గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను. విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కర్రీది. పెరిగేసి వండుతున్నాం కదా, చాలా బాగుంటుంది. 10 మినిట్స్ 15 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మగ్గిస్తాను. ఇది అయిపోయిందండి ఆలు మటర్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే ఆలు మటర్ కర్రీ అండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.